నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఇక ఎరుపెక్కిన ఛత్తీస్గఢ్ ఔడవులు, వారానికో మ్యాసివ్ ఎన్కౌంటర్, పిట్టల్లా రాలిపోతున్న మావోయిస్టులు. మోదీ సర్కార్ అన్నంత పనిచేస్తుందా? అలాగే దేశంలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. మావోయిస్టు దశ క్లైమాక్స్కి చేరిందా? అసలు ఎవరి కేశవరావు? అసలు ఆయన పేరు వింటే రాజకీయ నాయకుల గుండెల్లో ఎందుకంత హడలు? వాటన్నిటినీ పూర్తిగా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక ఛత్తీస్గఢ్ అడవులో భారీ ఎన్కౌంటర్, నంబాల కేశవరావు సహా 27 మంది మృతి. అబుజ్మడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్. మావోయిస్ట్ పొలిట్ బ్యూరో మీటింగ్ పై బలగాల మెరుపు దాడి, కేశవరావు సహా 27 మంది నక్సల్స్ చనిపోయినట్లు అమిత్ షా ట్వీట్. వచ్చే ఏడాది మార్చి 31 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటన. ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా మృతి. మావోయిస్ట్ చీఫ్ కమాండ్గా ఉన్న నంబాల కేశవరావు 2018లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జననం, వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ పూర్తి. ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు పయనం. చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక పాత్ర. గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో రెచ్చడంలో నేర్పరి. అసలు నిన్న 72 గంటల పాటు కొనసాగినటువంటి ఎన్కౌంటర్లో కీలక నేత నంబాల కేశవరావు మృతి చెందడం జరిగింది ఎన్కౌంటర్లో. మరి అసలు ఎవరి నంబాల కేశవరావు? ఎక్కడ పుట్టిండు? ఎక్కడ పెరిగిండు? ఎక్కడ చదువుకుండు? ఆయన నక్సలిజంలో చేరడానికి గల కారణాలేంటి? వీటన్నిటినీ పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నంబాల కేశవరావు జననం వచ్చేసి 1955, 21 మే 2025 మరణం. అయితే సాధారణంగా అతని పేరు బస్వరాజ్ లేదా గగన్న అని పిలుస్తారు. ఒక భారతీయ మావోయిస్టు రాజకీయవేత్త మరియు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి. అతను భారత జాతీయ దర్యాప్తు సంస్థ యొక్క మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్నాడు. చూసిరా, ఆయన ఎక్కడుండంటే జాతీయ దర్యాప్తు సంస్థ, భారత జాతీయ దర్యాప్తు సంస్థ యొక్క మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా, మోస్ట్ వాంటెడ్ నేరస్తుల్లో ఒకటిగా ఆయన ఉండడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఆయన సిపిఐ యొక్క సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్. నవంబర్ 2018లో ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత ఆయన పార్టీకి సుప్రీం కమాండర్గా అయ్యాడు అని చెప్పేసి దానికి సంబంధించి ఇక అతను మే 21, 2025 ప్రభుత్వ దళాలతో జరిగిన కాల్పుల్లో మరణించాడు. అతనితో పాటు 27 మంది ఇతర నక్సలైట్లు కూడా మరణించారు. అంటే నిన్న జరిగిన కాల్పుల్లో నంబాల కేశవరావుతో పాటు ఇంకో 27 మంది కూడా మరణించడం జరిగింది. ఈయన మరణానికి ఈయన దొరకాలని చెప్పేసి 1,50,00,000 రివార్డ్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆయన తొలినాళ్ల జీవితం ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రావు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామానికి చెందినవాడు. ఆయన మాజీ కబడ్డీ ఆటగాడు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన వామపక్ష విద్యార్థి రాజకీయాలు చురుకుగా ఉండేవాడు మరియు సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్తో అనుబంధం కలిగి ఉన్నాడు. 1980లో శ్రీకాకుళం రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు మరియు ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే 2 విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణప్పుడు రావును ఒక్కసారి మాత్రమే అరెస్ట్ చేశారు. 1970లో చివరిలో ఆయన వదిలిపెట్టిన తన స్వగ్రామంలో ఆయన పేరు మీద ఎటువంటి ఆస్తి లేదు. ఆయన నక్సలిజంకి చేరే కంటే ముందు 1970లో ఆయన ఊరు విడిచిపెట్టడం జరిగింది. అప్పుడు ఆయన ఊరిలో ఆయన పేరు మీద ఎటువంటి ఆస్తి లేదని చెప్పేసి ఆయన తొలినాళ్ల జీవితంకి సంబంధించినటువంటి విషయం. ఇక ఆయన రాజకీయ జీవితం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిఘా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రావు గెరిల్లా యుద్ధం మరియు కొత్త రకాల ఎక్స్ప్లోజివ్ డివైజ్ల ఐఈడిఎస్ వాడకం రూపంలో బలమైన సైనిక వ్యూహాలకు ఉపయోగించడం, అతను క్షేత్ర వ్యూహంలో దూకుడుగా ఉండడమే కాకుండా మార్క్సిజం, లెనిజం, మావోయిజం భావజాలానికి బలంగా కట్టుబడి ఉన్నాడు. అయితే ఈ గెరిల్లా యుద్ధం అంటే చెట్ల మీద నుంచి ఎవరైనా వస్తూ ఉంటే ఇప్పుడు
బయట నుంచి వస్తూ ఉంటే గెరిల్లా యుద్ధం ఏంటంటే చెట్ల మీద నుంచే బాణాలు వేయడం, దాన్ని గెరిల్లా యుద్ధం అని చెప్పేసి చెప్తారు. కోతుల్లా చెట్టు మీద నుంచి చెట్టుకు పాక్కుంటూ కోతుల్లా చేయడమే గెరిల్లా యుద్ధం అని చెప్పేసి దానికి, అది ఇప్పుడుది కాదు, ఛత్రపతి శివాజీ కాలం నుంచి ఆ ప్రక్రియ, యుద్ధ ప్రక్రియ ఉంది. ఎస్, ఇక 1980లో ఆంధ్రప్రదేశ్లోని సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు అతను కీలక నిర్వాహకుల్లో ఒకడు. తూర్పు గోదావరి మరియు విశాఖపట్నం జిల్లాకి ప్రవేశించిన మొదటి కమాండ్ అయిన రావు మల్లోజులు కోటేశ్వరరావు అలియాస్ కృష్ణజీ, మల్లుజోళ్ళ వేణుగోపాల్ మరియు మల్లా రాజిరెడ్డిలతో కలిసి 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఎల్టీటీ మాజీ యుద్ధాల బృందం నుండి ఆకస్మిక దాడులు, వ్యూహాలు మరియు బెలిటన్ నిర్వహణలో శిక్షణ పొందాడు. 1992లో ఆయన పూర్వపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనిస్ట్ పీపుల్స్ వార్ 1900 కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్ మరియు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా ఇక ఎంసీసీఐ విలీనం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ సిపిఎం ఏర్పడినప్పుడు సైనిక వ్యూహాలు మరియు పేలుడు పదార్థాల వాడకంలో, ముఖ్యంగా ఎల్ఈడీల వాడకంలో తన నైపుణ్యం కారణంగా రావు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా మరియు పొల్యూట్ బ్యూరో సభ్యుడిగా నిర్ణయించబడ్డాడు. ఇక్కడ చూడండి, సైనిక వ్యూహాలు మరియు పేలుడు పదార్థాల వాడకంలో, ముఖ్యంగా ఎల్ఈడీల వాడకంలో తన నైపుణ్యం కలిగి ఉండడంతో ఆయనను ఆ యొక్క పార్టీ ఏం చేసిందంటే సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా మరియు పొల్యూట్ బ్యూరో సభ్యుడిగా ఆయనను నియమించడం జరిగింది. దీంతో పాటుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు ఒడిస్సాలో జరిగిన దాదాపు అన్ని ప్రధాన మావోయిస్టుల దాడుల వెనక కూడా అతను ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అరకులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి శరవేశ్వరరావు హత్యకు అతని కారణమని పోలీసు వర్గాలు సమాచారం. ఇక 2010లో దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 76 మంది సిఆర్పిఎస్ సైనికులు మరణించారు. జిఆర్ఓ ఘటి దాడిలో మాజీ రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ మరియు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకుడు నందకుమార్ పటేల్ సహా 27 మంది మరణించారు. భద్రతా సిబ్బందిపై ఆ సంస్థ దాడుల వెనుక అతను మెదడు మరియు అతని పదోన్నతి అటువంటి సంఘటనలో పెరుగుదలను చూడవచ్చు. ఇక భారతీయ దర్యాప్తు సంస్థ రావుకు రూపాయలు 10 లక్షల రివార్డు ప్రకటించారు. అతను ప్రకాష్ అలియాస్ కృష్ణ అలియాస్ దారపు నరసింహారెడ్డి పేరుతో కూడా ప్రాచుర్యం పొందాడు. ఇక నవంబర్ 10, 2018 రావు గణపతి స్థానంలో సిపిఐ మావోయిస్ట్ కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు. ఇక ఆయన మరణం నిన్న మే 21, 2025 ఛత్తీస్గఢ్లోని అబూజ్ మార్లో భారత భద్రతా దళాలు మరియు నక్సల్స్ మధ్య జరిగిన భీకర కాల్పుల్లో రావుతో పాటు 27 మంది నక్సల్స్ మరణించారు. అప్పటికి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ 4 దశాబ్దాల తిరుగుబాటులో ఆ బృందం ఏర్పడి ఎన్కౌంటర్లో అగ్రశ్రేణి నాయకుడిని కోల్పోలేదు. ఇక నక్సల్కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో అతని హత్య కీలకమైందని చెప్పేసి నమ్ముతారు. ఇక ఆయన ప్రస్తావనలు చూసుకుంటే 1, 2 ఇట్లా చూసుకుంటే 15గా ఆయన ప్రస్తావనలు ఇక ఒక్కొక్కటి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక 16 మార్చి 2019 ఏంది సిపిఐ మావోయిస్ట్ కి కొత్త నాయకుడు వచ్చాడు. ఇదొక ఎస్, సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి గణపతి స్థానంలో బసవరాజ్ నియమితులయ్యారు. బసవరాజ్ గణపతికి 2వ అధికారి. బసవరాజ్ దాదాపు అన్ని ప్రధాన మావోయిస్టుల దాడులను ప్లాన్ చేశారు. ఇక భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి 71 సంవత్సరం గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు స్థానంలో ఆయన సెకండ్ ఇన్ కమాండ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు నియమితులయ్యారు. పేలుడు పదార్థాల్లో నిపుణుడిగా చెప్పబడుతున్న 63 ఏళ్ల బసవరాజు ఇప్పుడు నిషేధిత సంస్థ అయిన సిపిఐ మావోయిస్ట్ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ₹1 కోటి పైగా రివార్డు ఉన్న గణపతి తెలంగాణలోని జగిత్యాల జిల్లా
బీర్పూర్ గ్రామానికి చెందినవాడు. అతని వారసుడు బస్వరాజ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామానికి చెందినవాడని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విషయం. ఇక ఆయన రెండో ప్రస్థానం చూసుకుంటే మావోయిస్టు బాస్ గణపతి రాష్ట్రంలో నక్సల్ ఉద్యమం తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే ఇది చూసుకుంటే ఇటీవల అనారోగ్యం కారణాల వల్ల మావోయిస్టు ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకున్న నక్సల్స్ అగ్రనేత గణపతి ఫిలిప్పీన్స్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నక్సల్ కమాండర్ ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి నేపాల్కు పారిపోయి అక్కడి నుండి ఫిలిప్పీన్స్కు పారిపోయాడని ఛత్తీస్గఢ్ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం ఈ వార్తాపత్రికకు వెల్లడించారు. మేము ఈ పరిమాణాలను గమనిస్తున్నాము. గణపతితో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నాము. సీనియర్ నక్సల్ నాయకుల ఫోన్ కాల్స్ను అడ్డంగించి ఫిలిప్పీన్స్లో అతన్ని దాగి ఉన్న ప్రదేశాన్ని గుర్తించాం అని ఛత్తీస్గఢ్ పోలీస్ ఇంటెలిజెంట్ అధికారులు తెలిపారు. ఇవన్నీ పేర్లు కూడా ఇవన్నీ గణపతి ఇవన్నీ పేర్లు కూడా ఆయనే, నంబాల కేశవరావుకు సంబంధించిన ఇవన్నీ పేర్లు. ఇక ఆయనది మూడవ ప్రస్థానం. ఇవన్నీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్ వేరే అందించినటువంటి విషయాలు. అదే రంగు. ఇక ఇటీవల కాలంలో భారత దళాలు మరియు రాజకీయ నాయకులపై జరిగిన అన్ని ప్రధాన దాడులు విశాఖపట్నంలోని జుమ్రిగూడ మండలంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మరియు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య మరియు 2013లో ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విద్యాచరణ్ శుక్లా మరియు స్వల్ప జూడుం వ్యవస్థాపకుడు మహేందర్ కర్మతో సహా 17 మంది కాంగ్రెస్ నాయకుల హత్యతో సహా వ్యూహం మరియు రూపకల్పనకు ఒకే వ్యక్తి రూపొందించాడు. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ అలియాస్ గణపతి. ఇక 2 నెలల క్రితం వరకు ఆయన సెంట్రల్ మిలిటరీ కమిషన్కు నాయకత్వం వహించాడు. కానీ ఇప్పుడు ఆయనను సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా పదవికి నియమించారు. ఈ ఏడాది జూలైలో ఛత్తీస్గఢ్లోని సుక్మాలో 24 మంది సిపిఆర్ఎస్ సిబ్బంది హత్య కావచ్చు, లేదా దంతెవాడలోని చింతల్నార్ వద్ద జరిగిన అకస్మాత్తుక దాడిలో 76 మంది సిపిఆర్ఎఫ్ సిబ్బంది మరణించారు. బసవరాజు హస్తం ఉంది. ఆయన రూపకల్పన మరియు ఆమోదం లేకుండా ఏ పెద్ద ఆపరేషన్ కూడా జరగదని విశాఖపట్నం సిపి అట్టాడ బాబూజీ అన్నారు. ఆయన అత్యంత భయంకరమైన కమాండర్లో ఒకరు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, బీహార్ మరియు మహారాష్ట్రలో రెడ్ కారిడార్ గురించి మంచి జ్ఞానం కలిగిన క్షేత్ర వ్యూహకర్త అని చెప్పేసి కూడా ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఇలా ఒకటి చూసుకుంటే చాలా వరకు కూడా ఆయనకు సంబంధించినవి ఉన్నాయి. ఒకసారి ఆయన ఎక్కడ శిక్షణ పొందిండు దానికి సంబంధించి ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదేది ఇచ్చింది హిందూ టైమ్స్. ఇక 2011 ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి నివేదిక ప్రకారం భారతదేశ మావోయిస్టు నాయకులతో అత్యంత చిక్కుముడి ఉన్న వారిలో 64 ఏళ్లైన AK-47 కలిగి ఉన్నవారు ఛత్తీస్గఢ్లోని ఒక గుర్తు తెలియని ప్రదేశంలో సిపిఐ మావోయిస్ట్ 9వ కాంగ్రెస్ సందర్భంగా మావోయిస్టుల సమావేశానికి ఈ ఫైల్ చిత్రం చూపించింది. పిటిఐ ఫైల్ ఫోటో 1970ల నుండి నక్సలైట్ ఉద్యమంలో భాగమైన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కొత్త ప్రధాన కార్యదర్శి ఆయన. అలాగే 2011 ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి నివేదిక ప్రకారం భారతదేశ మావోయిస్టు నాయకులతో అత్యంత చిక్కుముడి ఉన్న వారిలో 64 ఏళ్ల ఆయన AK-47 కలిగి ఉన్నవారు. అతని గురించి సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ 1.5 మిలియన్ల రివార్డు ప్రకటించింది. అయితే 1.5 కోటిన్నర రివార్డు ప్రకటించింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా రివార్డులు ప్రకటించాయి. అంటే ఈయనను ఎవరైతే కాల్పుల్లో ఈయనను దాడి చేస్తారో వాళ్ళకు రివార్డు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా కల్పించడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మండలం కోటబొమ్మలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జియన్నపేట గ్రామానికి చెందిన బసవరాజ్ వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పట్టా పొందారు. ఇక్కడ చూడండి ఆయన ఎక్కడ పట్టా పొందిందంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మండలం కోటబొమ్మలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జియన్నపేట గ్రామానికి చెందిన బసవరాజ్ వరంగల్లోని రీజనల్
ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన బీటెక్ సంబంధించినటువంటి పట్టా పొందిండు అప్పట్లో. ఇక అతని గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, దారాపు నరసింహారెడ్డి మరియు నరసింహ అనే మారు పేర్లతో కూడా పిలుస్తారు. ఇన్ని పేర్లు ఏమేమి? గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, దారాపు నరసింహారెడ్డి మరియు నరసింహ ఇన్ని పేర్లతో ఆయనని మారు పేర్లు అంటే ఇక ఏమి ఒక్కో నిక్ నేమ్స్ ఇప్పుడు ఇట్లా పిలుస్తారు కదా, అట్లా. పోలీసుల వద్ద అతని ఇటీవల ఫోటో మాత్రం లేదు, ఇప్పట్లో దిగిన ఫోటో మాత్రం ఇప్పుడు లేదు. అయితే అంతకు ముందు బసవరాజు తన స్వగ్రామంలో తన పేరు మీద ఎటువంటి ఆస్తిని కలిగి లేదని కూడా వారు కనుగొన్నారు. ఆ ఆస్తిని అతను 1970లో చివరిగా వదిలిపెట్టాడు. ఇంతకుముందు చెప్పి ఆస్తి ఏం అవసరం లేదనేసి వెళ్ళిపోయాడు. ఇక బసవరాజు ప్రధాన కార్యకలాపాలు ఛత్తీస్గఢ్, నేటి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు. ఆయన సిపిఐ మావోయిస్ట్ కేంద్ర ప్రాంతీయ బ్యూరో సభ్యుడు కూడా అని మావోయిస్టులను ట్రాక్ చేసే జార్ఖండ్లోని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అన్నారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి విషయం. ఇక మావోయిస్టు పార్టీ సాహిత్యం నుండి సేకరించిన సమాచారం ప్రకాశం 1980లో ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్ ఏర్పడినటువంటి ఆయన కీలక నిర్వాహకుల్లో ఒకరు. ఎస్. ఇక 1987లో బసవరాజ్ గణపతి మల్జోల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ 2011లో చంపబడ్డారు. మల్జోలు వేణుగోపాలరావు అలియాస్ సోను మరియు పల్లా రాజిరెడ్డి వంటి వారితో కలిసి బసవరాజు అడవుల్లో శ్రీలంక లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళం LTTE మాజీ యోధుల బృందం నుండి ఆకస్మిక దాడి వ్యూహాలు మరియు బెలిటన్ నిర్వహణలో శిక్షణ పొందారని చెప్పి తెలుస్తుంది. 1992లో గణపతి దాని ప్రధాన కార్యదర్శి అయినప్పుడు ఆయన పూర్వపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వారి యొక్క కేంద్ర కమిటీ సభ్యుడిగా 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కస్ట్ లెనిస్ట్ పీపుల్స్ వార్ మరియు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా MCCI విలీనం ద్వారా సిపిఐ ఏర్పడినప్పుడు బసవరాజ్ కొత్త సంస్థ యొక్క కేంద్ర సైనిక కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. బసవరాజ్ దాదాపు 1 సంవత్సరం నుండి ప్రధాన కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నారు. అధికారికంగా గణపతి నుండి ఆయనకు బాధ్యతలు బదిలీ అయిన తర్వాతే ఈ మార్పు ఇప్పుడు బహిరంగంగా ప్రకటించబడింది. గణపతి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక మావోయిస్టు కార్యకర్త తెలిపారు. 2013లో పార్టీ సైద్ధాంతిక పత్రిక పీపుల్స్ వార్లో ప్రచురితమైన ఒక వ్యాసంలో బసవరాజు వారు నాయకత్వం వహించబోయే విప్లవానికి ఒక రోడ్ మ్యాప్ను అందించారు. మన దేశంలో భూ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి మనం రైతులను విస్తరవంతమైన స్థాయిలో మరియు మిలిటెంజర్గా సాయుధ వ్యవసాయ విప్లవంలోకి సమీకరించగలిగితే మన శత్రువులందరికీ ఓడించి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని పూర్తి చేయడానికి అత్యంత అవసరమైన ప్రాథమిక స్థితి మరియు ముందస్తు పరిషత్తులను మనం పొందుతాము. ఇక దానికి సంబంధించి మరి అసలు ఈ మావోయిస్టులను ఎందుకు హతమారుస్తూ ఉన్నారు, మోదీ ప్రభుత్వం దీన్ని కీలకంగా ఎందుకు తీసుకుంది, వీటి కూడా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అమిత్ షా ఏమని ట్వీట్ చేసిండు నిన్న, నక్సలిజం అంతం మార్చి 31 వరకు కూడా నక్సలిజం అంతం అని చెప్పేసి అమిత్ షా ట్వీట్ చేసిండు కదా. దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31 లోపు పూర్తిగా అంతమొందించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ సంకల్పం తీసుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మృతి చెందిన విషయాన్ని ధృవీకరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని పేర్కొన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ముగిసే నాటికి ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని, 84 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ప్రజలకు శాంతిని అందిస్తాం. ప్రధాని మోదీ మావోయిజాన్ని నిర్మూలిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ధృవీకరిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. బలగాల అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్న ప్రజలకు శాంతిని, అభివృద్ధి అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని
పోస్ట్ చేశారు ట్విట్టర్లో. ఇక ఇది కీలక విజయం అమిత్ షా చెప్తా ఉన్నారు. నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో సిపిఐ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ టాప్ మోస్ట్ లీడర్స్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియలో ఇది ఓ మైలురాయి విజయం. నక్సలిజంపై 3 దశాబ్దాలుగా భారత్ చేపడుతున్న పోరాటంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ చనిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు. ఇక దీనికి సంబంధించి ఆయన ఏమంటుండు, 2026 మార్చి 31 లోపు భారతదేశంలో నక్సలిజాన్ని మొత్తం కూడా అంతమొందించడమే లక్ష్యంగా ఉన్నామని చెప్పేసి, దేశానికి శాంతిని అందించడమే లక్ష్యంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఇటు మావోయిస్టు నేతల్లో కీలకమైనటువంటి వ్యక్తి నంబాల కేశవరావు మృతి పట్ల ఆయా పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు చూస్తూనే ప్రజా వాయిస్. నేను మీ పవన్ మహేందర్తో కలిసి.